హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. వామ్మో, ఐపీఎల్ వచ్చేస్తుంది. అది తలుచుకుంటేనే నాకు తడిచిపోతుంది. ఐపీఎల్ వస్తుంటే ఎగిరి గంతెయ్యాలి కానీ ఇలా టెన్షన్ పడుతున్నావేంటన్నా నువ్వు? నీకేంట్రా, సీజన్ స్టార్ట్ అయితే 16 కోట్లు వస్తాయి, ఎన్నైనా మాట్లాడతావు. నా పొజిషన్ వేరు. ఈ మాట ఎవరైనా అనొచ్చు కానీ నువ్వు అనకూడదన్నా. నిన్ను కొన్న టీంకు కెప్టెన్ రా నేను కాకపోతే పక్క టీం కెప్టెన్ వచ్చి ఏమైనా అంటాడా మిమ్మల్ని? నువ్వు ఐపీఎల్లో 17 కోట్లు ప్లేయర్ అన్నా నన్ను ఎలా అంటావు చెప్పు? నాకు రేటుకు తగ్గ బాధ్యతలు కూడా ఉన్నాయి కదా కెప్టెన్గా. నీకేం బ్యాటింగ్కి వచ్చావా, కుదిరితే కుమ్మావా, అయితే అవుట్ అయ్యావా అన్నట్టుగా ఉంటుంది నీ పని. నీ మాటలో ఫ్రస్ట్రేషన్ తెలుస్తోంది కానీ అది ఎందుకో ఎవరి మీదో అనేది మాత్రం అర్థం కావట్లేదు. మన ప్లేయింగ్ 11 చూస్తే నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది, అందుకే ఈ ఫ్రస్ట్రేషన్. లాస్ట్ ఐపీఎల్లో మనం ప్లే ఆఫ్ దాకా ఇదే టీంతో వెళ్ళినామన్నా విషయం మర్చిపోయినట్టున్నావు. మర్చిపోలేదురా, మన ప్లేయర్స్ గురించి వింటే నా టెన్షన్లో న్యాయం ఉందని నువ్వే ఒప్పుకుంటావు. నువ్వు లిస్టు చెప్పన్నా, నువ్వు టెన్షన్ పడేంత లొసుగులు అందులో ఏమున్నాయో నేను చూస్తా. మన ఓపెనర్లు క్వింటన్ డీకాక్, దేవదత్ పడికల్. అబ్బా, సూపర్ ఓపెనర్స్ కదన్నా. డీకాక్ని లాస్ట్ ఇయర్ ఎక్కువ మ్యాచ్లు ఆడించలేకపోయారు, కానీ ఆడిన 4 మ్యాచ్ల్లో బాగానే ఆడాడు కదా. అవును, అందుకే ఈసారి కూడా ఓపెనర్గానే కంటిన్యూ చేస్తున్నా. కాకపోతే లేదు, కాకరకాయ లేదు. అదే స్పీడ్తో ఈ సీజన్లో అదరగొడతాడు, నో డౌట్. అదరగొట్టాలన్నా బెదరగొట్టాలన్నా టైంకి దిగాలి కదా ఇండియాలో. ఏదో వంక పెట్టుకొని పోయినసారిలాగే లేట్ చేస్తే అది ఆలోచించాల్సిన మ్యాటరే అన్నావు. ముందుగానే పార్టీ ఇస్తున్నామని పిలిచి డీకాక్ను ఇక్కడే లాక్ చేసేద్దాం. ఇక దేవదత్ పడికల్ మంచి ప్లేయరే కదా, లాస్ట్ 4 ఇయర్స్గా ఆర్సీబీలో, రాజస్థాన్లో బాగానే ఆడాడు కదా. ఇక ఓపెనర్స్ బాగానే సెట్ అయ్యారు. నెక్స్ట్ ఎవరు? 3rd పొజిషన్ మన ఆణిముత్యం దీపక్ హుడా. వామ్మో, ఇది మామూలు ఆణిముత్యం కాదన్నోయ్. ఈ మనిషి మీద మాత్రం అస్సలే హోప్స్ పెట్టుకోలేము. ఇంతకీ అద్భుతంతో కలిసి ఆడబోయే అదృష్టవంతుడు 4వ నంబర్ ఎవరు? ఎవరికో ఎందుకని ఆ లక్కీ ఛాన్స్ నీకే ఇచ్చా నికోలస్. 4th పొజిషన్ నీదే. చంపేశావు పో. కాస్త పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దామనే లోపే హుడా దుకాణం సర్దేసి వెళ్ళిపోతాడు. కనీసం 5వ నంబర్ ప్లేయర్ అయినా నాకు కోఆపరేట్ చేస్తాడా? 5th పొజిషన్ మామూలుగా ఉండదు. మన టీంలోనే బెస్ట్. ఛా, మన టీమే కాదు, మొత్తం 10 టీముల్లో బెస్ట్ ప్లేయర్ని ఇక్కడ ఫిక్స్ చేశా. నాకు తెలియకుండా అంత గొప్ప ప్లేయర్ ఎవరన్నా, అది కూడా మన ఎల్ఎస్జీలో. ఇంకెవర్రా బాబు, అది నేనే. ఓహో, ఇదంతా నీకు నువ్వే ఇచ్చుకున్న బిల్డప్పా? ఓకే ఏంట్రా, అది నిజం కాదా? నిజమే అన్నా, నిజమే. కెప్టెన్ కదా, ఒప్పుకోక చేస్తామా? 6th మార్కస్ స్టోనిస్. అబ్బా, సూపర్ బ్యాటరు. బౌలింగ్ కూడా ఓకే. నెక్స్ట్ 7th కృణల్ పాండ్యా. బౌలింగ్ వరకు గుడ్డే, బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక మోస్తారుగా ఆడతాడులే. నెక్స్ట్ 8th మార్క్ వుడ్. ఈ మేధావి కూడా పోయినసారి ఆడింది 4 మ్యాచ్లే. ఎందుకన్నా ఈ పార్ట్ టైం ప్లేయర్లంతా మన టీంలో ఉన్నారు. అదేరా నా బాధ కూడా. ఒక్కోసారి నాకు ఎల్ఎస్జీ కెప్టెన్సీనే వద్దు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో టీమిండియా కెప్టెన్ అవ్వాలంటే ఇలాంటివి కొన్ని భరించాలి, తప్పదు. మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నామన్నా. ఇక మిగిలిన పేర్లు కూడా చెప్పే అన్నా. 9th మొహసిన్ ఖాను, 10th రవి బిష్నాయ్, 11th ఎస్ ఠాకూర్. రవి బిష్నాయ్, ఎస్ ఠాకూర్ పర్లేదనుకో. మొహసిన్ ఖాన్ పొడిచేదైతే ఏమీ లేదు కదా. ఏంట్రా అలా అంటావు? మొహసిన్ ఖాన్ ఈసారి మనకు మెయిన్ బౌలర్ అవుతాడు. చూస్తూ ఉండు, దుమ్ము లేపుతాడు ఈ సీజన్. సరే, కెప్టెన్గా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఏదో గట్టి విషయమే ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు చెప్పు నికోలస్, మన ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఏం ప్లేయింగ్ 11 అన్నా? స్టార్ ప్లేయర్లు లేరు, ఒంటి చేత్తో గెలిపించే తోపులు లేరు, ఏదో 11 మంది టీం ఉన్నారు అంటే అన్నట్టుగా ఉంది. సేమ్ ఫీలింగ్ రా. ఈ టీంతో ఐపీఎల్ కప్పు ఎలా కొట్టాలో ఏంటో పో. అన్నా, మన ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరో చెప్పడం మర్చిపోయావు. ఇంకెవరు? మన ఆయుష్ బదినే ఇంపాక్ట్ ప్లేయర్. అబ్బా, ఏమాత్రం ఇంపాక్ట్ చూపని ప్లేయర్ను ఎన్నుకొని మరి ఇంపాక్ట్ ప్లేయర్గా డిసైడ్ చేసినట్టు ఉన్నావుగా. ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆయుష్ బదోనిరా, ఫినిషింగ్ చేస్తారా. చూడ్డానికి పొట్టిగా ఉన్నా ఎంత బలమైన షాట్లు ఆడతాడో నీకేం తెలుసు? ఏమోలేనా, మీ ఇండియన్ ప్లేయర్స్ గురించి నాకు పెద్దగా తెలియదు కదా, అందుకే ఇలా అంటున్నా. ఈసారికి ఇలా కనిద్దామన్నా. ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో చూసుకుందాం. అంతేరా, అంతే. ఈసారికి దేవుడి మీద భారం వేసి ఆడేద్దాం.